నేను అంటుంది రాజమండ్రిలా సంతోషం సంతోషం 2023 అంటుంది. వీళ్ళు రాజీనామా చేసింది 2016 మీ కాపీ ఇచ్చిన 2016 అంటే 7 ఏళ్ల తర్వాత. రెండోది ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, అది తెలుసుకోమని. అది ఇచ్చేది అంతా సెంట్రల్ గవర్నమెంట్. లోకల్ ఫెసిలిటీస్ కోసం సింగిల్ విండోలో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఎవరన్నా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు, అది రొటీన్ ప్రాసెస్. అది సంబంధం లేని అంశాన్ని బురదజల్లు. నేనేమంటానా, వాళ్ళు పాపం రైతులంతా రోడ్డు మీదకి వచ్చిర్రు, వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయమని. వాళ్ళు వద్దంటారు ఫ్యాక్టరీ అక్కడ. మీరు అది చేయమంటే అది వదిలిపెట్టి ఇదేం చెప్పుడా? రెండో వాళ్ళే చెప్తారు, పెట్టిస్తున్నాం మేమే అంటారు, రెచ్చగొడుతున్నాం మేమే. పెట్టించడంలో మేమే అయితే రెచ్చగొట్టడంలో మేము ఎందుకు అవుతాం? మాది ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మా బాధ్యత ఏంది? ప్రజల పక్షాన పోరాటం చేయాలి, అదే మా బాధ్యత. ఇప్పుడు మీకు వికారాబాదు లగచర్ల చూసారు. ఇనిషియల్గా ఆ రోజు గొడవ జరిగినప్పుడు మీ సమక్షంలోనే దీనికంతా ప్లాను స్కెచ్ చేసిందంతా కేటీఆర్ గారు, నరేందర్ రెడ్డి అని చెప్పారు. ఎస్సీ ఎస్టీ కమిషన్, ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఇప్పుడు అంతా ఫీల్డ్ విజిట్ చేస్తే ఏం చెప్తారు? ఎటువంటి హరాస్మెంట్ జరిగింది, ఏ విధంగా టార్చర్ చేసిర్రు, ఏ విధంగా కొట్టినరు, మరి వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు పోయినప్పుడు చెప్తారు కదా. మీ పేపర్లో టీవీలో వస్తుంది కదా. దానికి ఈడ కూర్చోడంటే ఈడికెళ్ళి ప్లాన్ చేసిరని చెప్పారు వాళ్ళు అప్పుడు. ఇప్పుడు రియాలిటీ ఏందనేది తెలిసిపోయింది కదా. కాబట్టి నేను ప్రభుత్వానికి సలహా ఇచ్చేది ఒకటే, మీరు ఏదైనా బాధ్యతగా చేయండి, రియాలిటీగా పోండి. అన్నసరి లేనిపోని అంశాలని ఇష్యూ ఒకటి జరుగుతుందంటే మీరు మందు వేరే దగ్గర తోలాడతాం. ఇష్యూ దగ్గర తోలాడండి ఫస్ట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.